రోజు గీ పనులన్నీ మైథిలి చేస్తా ఉండేది. గివాళ నువ్వు చేస్తా ఉండవింది? అమ్మాయి రాలేదా? రాత్రి కూడా కనపడలేదమ్మా. తను తలనొప్పని ఇంటికి వెళ్ళింది. గట్లనా? గా పిల్ల సాన మంచి పిల్ల. నన్ను తన సొంత మనిషి లెక్క చూసుకుంటా ఉండాది. గందుకే అడిగినా. సర్లే, నువ్వు పోయి నీ పని చూసుకో. కానీ ఇప్పుడు నేనొక కళంకితని, చెడిపోయిన ఆడదాన్ని. అసలు రేపటి నా బతికేంటి? రాత్రి ఏడికి పోయినవురా? నిన్నే అడుగుతా ఉండాను. రాత్రి నిన్ను పిలవమని నర్సుకు చెప్పినా. నువ్వేడ లేవని చెప్పినది. యాడికి పోయినావు? గది అమ్మా. ఇప్పుడు నేనేమని అడిగినాను? యాడికి పోయినావని అడిగినా. దానికి నీళ్ళు నవ్వులుతావేంద్రా? ఇంటికి పోయినామా. ఈ ముచ్చట చెప్ప నీకే గంత పరిశాన్ అవడెందుకు? గాడికి నువ్వేదో తప్పు చేసినట్టు. అత్తమ్మా, ఇప్పుడు మీకెలా ఉంది? ఈ దావకానలో ఉంటే నరకంలో ఉన్నట్టుంది. ఇంటికి పంపించండి అంటే ఎవరు పట్టించుకోవడంలే. మీ ఆరోగ్యం కోలుకునే వరకు ఇక్కడే ఉండండి అత్తమ్మా. నువ్వు గదే పాట పాడుతుండవా? అందరూ క్షేమం కోరే మీరు క్షేమంగా ఉండాలి కదత్తమ్మా. మీరు బావుంటేనే అందరం బావుంటాం. సంధ్య, అడగడం మర్చిపోయినా. రుక్కు ఎట్టా ఉండాది? వచ్చినాదా? అది నన్ను అడుగుతా ఉండదా? బావుందత్తమ్మా. ఇంటి దగ్గర ఆడుకుంటోంది. కానీ రాత్రి రాత్రి ఏమైనది? వాళ్ళ నాన్న గురించి ఒకటే కలవరింత. నాన్న ఇంటికి ఎప్పుడొస్తారు, నాన్నకేదో కీడు జరగబోతోందని ఒకటే గోల చేసిందత్తమ్మా. ఆ సమయంలో మీ అబ్బాయి ఇక్కడే హాస్పిటల్లో ఉన్నారు కదా. ఉదయమే ఇంటికొస్తారని రుక్కుకి సర్ది చెప్పి పడుకోబెట్టాను. ఇంటికి పోయినామా. ఇప్పుడు కూడా నేనొస్తుంటే హాస్పిటల్కొస్తానని గోల చేసిందత్తమ్మా. ఎండ బాగా ఉందని నేనే తీసుకురాలేదు. రాత్రి రుక్కు యాదగిరి ఇంటికి రాడని ఈడి గురించే కలగన్నదా? అవునత్తమ్మా. గట్లయితే రుక్కుని ఇంట్లో వదిలి నువ్వెందుకొచ్చినావు? ఇంటికి పో. పర్వాలేదత్తమ్మా. ఇంటి దగ్గర పాండు బామ్మ ఉన్నారు కదా, కాసేపు ఉండెళ్తాలే. వద్దు, గది ఏడిస్తే కష్టం. గిదిచ్చి నువ్వింటికి పో. పాండుని రమ్మని చెప్పు. ఆడొచ్చినాక యాదగిరి ఇంటికి వస్తాడు. నువ్వు. అలాగే అత్తమ్మా, నేను వెళ్ళొస్తానండి.